సరే, ఈరోజు మనం ఆయుర్వేదంలోంచి ఒక చాలా పవర్ఫుల్ పురాతనమైన మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు దాని పేరు వింటేనే భలే నాటకీయంగా చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అదే చండా భానురసం. అసలు ఈ పేరుకి దాని పవర్కి సంబంధమేంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆ పేరుని విడదీసి చూద్దాం. చండా అంటే చాలా ప్రచండమైనది, తీక్ష్ణమైనది అని. ఇక భాను అంటే మనందరికీ తెలుసు, సూర్యుడు. సో రెండు కలిపితే ఏమైంది? చండభాను అంటే మధ్యాహ్నం మండిపోయే ఎండ, ఆ తీక్ష్ణమైన సూర్యుడనమాట. ఆ పేరు వినగానే ఓహో, ఇది మామూలు మెడిసిన్ కాదు, దీని పవర్ వేరే లెవెల్లో ఉంటుందని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆయుర్వేద గ్రంథాలు ఈ పేరుని ఎలా జస్టిఫై చేస్తున్నాయి చూడండి. భలే పోలిక కదా. మధ్యాహ్నపు సూర్యుడు దట్టమైన చీకటిని ఒక్క క్షణంలో ఎలా తరిమికొడతాడో, అలాగే ఈ మందు కూడా రోగాన్ని వేగంగా, తీవ్రంగా తరిమికొడుతుందట. అంటే ఇదేదో నెమ్మదిగా పనిచేసేది కాదు, యాక్షన్ చాలా ఫాస్ట్ అండ్ ఇంటెన్స్గా ఉంటుందన్నమాట. మరి అంత పవర్ఫుల్ పేరు పెట్టారంటే అసలా మెడిసిన్లో ఏముంటుంది, ఎలాంటి పదార్థాలతో తయారు చేస్తారు? ఈ క్యూరియాసిటీ మనల్ని నేరుగా దాని ఫార్ములా రహస్యంలోకి తీసుకెళ్తుంది. సరే, ముందుగా దీనిలోని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇవి మామూలు పదార్థాలు కాదండోయ్, చాలా శక్తివంతమైనవి, అంతే జాగ్రత్తగా ప్యూరిఫై చేసినవి. ఈ మెడిసిన్ బేస్ అంతా ఉగ్ర పదార్థాలతో తయారైంది. ఉగ్ర అంటే చాలా తీవ్రమైన గుణాలున్నవి అన్మాట. ఇందులో పవర్ఫుల్ మినరల్స్ ఉంటాయి, కొన్ని విషపూరితమైన హెర్బ్స్ కూడా ఉంటాయి. అయితే వాటిని నేరుగా వాడరు, చాలా కఠినమైన పద్ధతుల్లో శుద్ధి చేశాకే ఫార్ములాలోకి తీసుకుంటారు. ఇక్కడ కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. శుద్ధి చేసిన పాదరసం, గంధకం, నాభిలాంటి పాయిజనస్ ప్లాంట్, ఈవెన్ ఆర్సెనిక్ కూడా ఉంది. ఇవి వింటుంటే ప్రాచీన రసవాద శాస్త్రం ఎంత పవర్ఫుల్గా, ఎంత డేరింగ్గా ఉండేదో మనకు గుర్తొస్తుంది కదా. ఓకే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పాదరసం, గంధకం, ఆర్సెనిక్ ఇలాంటి భయంకరమైనవన్నీ ఒకవైపు, వీటన్నింటి మొత్తం బరువుకి సమానంగా ఒకే ఒక ఇంగ్రీడియంట్ని కలుపుతారు. దాని క్వాంటిటీ ఎంతో తెలుసా? 19 భాగాలు. ఇంతకీ ఏంటది? గెస్ చేయగలరా? అదో మనందరికీ తెలిసిన నల్లమిరియాలు. ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, అదే అసలు సీక్రెట్. ఆయుర్వేదంలో దీన్ని మరిచం సర్వతుల్యం అనే ప్రిన్సిపుల్తో చెప్తారు. అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఎంత బరువుంటాయో ఒక్క నల్లమిరియాల పొడి అంతే బరువుండాలి. ఈ టేబుల్లో కంప్లీట్ ఫార్ములా చూడొచ్చు. చూడండి, పాదరసం 1, గంధకం 3, ఇలా అన్నీ కలిపితే మొత్తం 19 పార్ట్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ 19 పార్ట్స్కి ఈక్వల్గా అంటే మరో 19 పార్ట్స్ కేవలం నల్ల మిరియాల పొడిని కలుపుతారు. ఎంత అద్భుతమైన బ్యాలెన్సింగ్ కదా ఇది. సరే, ఇంగ్రీడియంట్స్ చూశాం. మరి దీన్ని ఎలా తయారు చేస్తారు? చాలా ఆయుర్వేద రసాయనాలని తయారు చేయడం చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, కానీ ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ కంపారిజన్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. కొన్ని మందుల్ని వాలుకా యంత్రం లాంటి స్పెషల్ ఎక్విప్మెంట్లో పెట్టి రోజుల తరబడి ఉడికించాలి, వండాలి. కాని చండభానురసం విషయంలో సీన్ వేరే. దీని పవర్ వంటడంలో లేదు, దాని బలమంతా ఒకే ఒక సింపుల్ ప్రాసెస్లో ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. వీనిని నూరయివ్వవలెను అంటే వీటిని కలిపి బాగా నూరాలి అని. చాలా సింపుల్గా అనిపించినా మొత్తం రహస్యం ఈ ఒక్క లైన్లోనే ఉంది. ఆ ఉగ్ర పదార్థాలన్నింటినీ కలిపి ఎంతో శ్రద్ధగా, క్షుణ్ణంగా నూరినప్పుడే వాటిలోని శక్తి అంతా రిలీజ్ అయ్యి ఒక పవర్ఫుల్ మెడిసిన్గా మారుతుందన్నమాట. ఓకే, పదార్థాలు, తయారీ చూశాం. మరి ఈ మందు ఎలా పనిచేస్తుంది, ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది? దీని గురించి చెప్పడానికి టెక్స్ట్ బుక్స్లో వాడిన పోలికలు అద్భుతంగా ఉంటాయి, చాలా పవర్ఫుల్, పొయెటిక్గా ఉంటాయి. ఫస్ట్ మెటఫర్ చూడండి, జ్వరాలన్నిటినీ ఒక అడవితో పోల్చారు. మరి ఈ మందేంటో తెలుసా? ఆ అడవినే కాల్చేసే కార్చిచ్చోట. అంటే ఎలాంటి ఫీవర్ అయినా సరే ఇది దాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అర్థం. ఇక వాతవ్యాధులు అంటే ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, కీళ్ల నొప్పులు, ఇవన్నీ ఒక పెద్ద ఏనుగులాంటివి అనుకుంటే ఈ మెడిసిన్ ఆ ఏనుగుపై దాడి చేసే సింహం లాంటిదట. ఎంత పవర్ఫుల్ కంపారిజన్ కదా. ఉదర రోగం అంటే కడుపులో నీరు చేరే జబ్బు, దాన్ని ఒక సముద్రంతో పోల్చారు. మరి ఈ మందు ఆ సముద్రాన్నే ఆవిరి చేసేసే బడబానలం లాంటిదట. పురాణాల్లో సముద్రం లోపల ఉండే అగ్ని అది. వామ్మో, ఇంతకంటే తీవ్రమైన పోలిక బహుశా ఉండదేమో. ఇవే కాదు, ఇంకా దగ్గు,
ఆస్తమా, క్షయ, రక్తహీనత, డైజెషన్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిజీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా వాటిని నయం చేస్తుందని టెక్స్ట్లో ఉంది. సో దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటంటే ఇది ఒక మల్టీపర్పస్ వెరీ పవర్ఫుల్ మెడిసిన్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా దీని పవర్, గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొస్తున్నాం. అదే సేఫ్టీ. దీని వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇది చాలా క్లియర్గా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం ముందే చెప్పుకున్నట్టు ఇందులో పాదరసం, ఆర్సెనిక్, నాభి లాంటి చాలా డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాటిని సరైన పద్ధతుల్లో శుద్ధి చేయకపోతే అవి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది. అందుకే ఈ విషయాన్ని గట్టిగా చెప్తున్నాను. ఈ మందుని కేవలం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ పర్యవేక్షణలోనే తయారు చేయాలి, వాడాలి. సెల్ఫ్ మెడికేషన్ లేదా అనుభవం లేనివాళ్ల దగ్గర తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఫైనల్గా చూస్తే చండభాను రసమనేది మన ప్రాచీన శాస్త్రంలోని ఒక తీవ్రమైన శక్తికి నిదర్శనం. కాని ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి మిగిలిపోతుంది. ఎంత ప్రచండమైన, ఇంత తీవ్రమైన మందులకి ఈ మోడర్న్ వరల్డ్లో, మన ఆధునిక వైద్య విధానంలో చోటెక్కడ ఉంది?